లైనర్ అలాగే మన శంకర్ సార్‌కి కూడా లైఫ్ లైన్ అనుకుంటా. కానీ మంచి పర్సన్ అండి. మీరు లాస్ట్ టైమ్ బ్రహ్మాజీ సార్ సెషన్స్ వినే ఉంటారు. అసలు ప్రొడక్ట్ కోసం మిరాకిల్‌గా చెప్తారు. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్‌గా చెప్తారు. మరి ఎన్నో రకాల వర్క్స్ చేశారండి. కానీ వెస్టీజ్‌గా ఐడీ చేసి ఈ రోజు ఇండివిడ్యువల్ లీడర్‌గా నించొని ఒక కార్ తీసుకొని వెస్టీజ్ ద్వారా వాళ్ళ అబ్బాయి కూడా కార్ తీసుకొని 1,10,000 ప్లస్ ఇన్‌కమ్ పర్ మంత్ తీసుకుంటున్నారండి. మీరు సార్ మాటలు వింటే అంత పల్లెటూరులో అంత గ్రామంలో సార్ చేస్తున్నారంటే ఎవరైనా చేయొచ్చండి. చాలా చాలా మంచి పర్సన్ అండి. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి అదే ఉండాలండి. 1,00,000 రీచ్ అయిపోయిన వెంటనే చాలా మంది బయట సొసైటీలో అలా లేదు. కానీ మన వెస్టీజన్స్ ఏంటి అంటే 1,00,000 కాదండి, ₹1,00,00,000 వచ్చినా కూడా అదే రెస్పెక్ట్‌తో ఉంటారు. అలాంటి గ్రేట్ పర్సన్ అండి మనకి ఈ రోజు బ్రహ్మాజీ గారు. అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మన ముందుకొచ్చారు. మరి బ్రహ్మాజీ గారికి అందరికి కూడా ఒక్కసారి మనం గ్రాండ్ వెల్కమ్ చెప్తామండి. సార్ బ్రహ్మాజీ గారు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. మీకు కో హోస్ట్ ఇచ్చాను ఇందాక. సార్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే. సారీ అండి. ఇందాక ఇచ్చాను హోస్ట్ ఓకే. మీకు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మై డియర్ థ్యాంక్ యూ లీడర్స్, మేడం. మన థ్యాంక్ యూ. బ్రహ్మాజీ సార్‌కి అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా వెల్కమ్ చెప్పండి. అందరూ కూడా వెల్కమ్ సార్ బ్రహ్మాజీ సార్. వెల్కమ్ సార్ బ్రహ్మాజీ గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ గుడ్ బ్రహ్మాజీ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గ్రాండ్ బ్రహ్మాజీ సార్. మరి ఈ రోజు అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మా ముందుకు వచ్చిన మీకు అందరం కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోండి సార్ బ్రహ్మాజీ సార్. ఓకే అండి. ఓకే సార్. కంటిన్యూ సార్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గుడ్ మార్నింగ్ అండి. మన లీడర్లందరికీ కూడా నేను ఈ సెషన్ నేను చెప్పేది ఈ రోజున చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవరికి ఏమైనా బాధాకరంగా అనిపించినా సరే ఎవరు పడొద్దండి. ఎందు గురించి అంటే ఇది ఒక టీచింగ్‌గా చెప్తున్నాం గానీ ఎవరిని ఉద్దేశించి కాదు. ముందుకుంటనే ఈ రోజు నేను చెప్పడం జరుగుతుందండి. అలాగే నేనైతే ఫస్ట్ నా పేరైతే బ్రహ్మాజీ అండి. నేనుండేదైతే రంపచోడవరం పక్కన పెద్దగెద్దెడ అనే విలేజ్ అండి. అల్లూరు జిల్లా. అంటే నేను ప్రెజెంట్ ఉండేదైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నానండి. అయితే ఇక్కడ నేను మేడం చెప్పారు ఆల్రెడీ మనకి అనేక రకాల పనులు చేశానండి నేను. ఎన్నో తరగతి వరకండి 4 తరగతి వరకైతే నేను చదివాను. ఆ తర్వాత నుండి నేను అనేక రకాల పనులు చేసుకుంటే నా నాన్నగారు, తమ్ముడు, నేను, అక్క ఇలాగ. మా అమ్మగారైతే 88లోనే చనిపోవడం జరిగిందండి. తను చనిపోయిన తర్వాత ఇంటికే పరిమితం అయిపోయి, మా వర్క్‌గా మేము అనేక రకాల పనులు అంటే బతకడానికి ఏమైతే చేయాలో అన్ని రకాల పనులు చేసుకుంటూ వచ్చానో, ఆ తరుణంలోనే ఈ వెస్టేజ్ అన్నది కూడా 2018లో నేను ఐడీ తీసుకోవడం జరిగిందండి. ఐడీ తీసుకొని ఆ రోజు నాకు మామూలు ఐడీ తీసుకోవడం కూడా ఇష్టపూర్వకంగా తీసుకున్నది కాదు. అంటే మీలోనే ఎంతో మంది చాలా మంది ఇష్టపూర్వకంగా నాకు నచ్చిందని ఈ రోజు తీసుకున్నారు గానీ 2018లో అంత ఐడీ అవకాశాలు కూడా ఎవరికీ లేవండి. ఎందుకంటే అసలు ఆ నెట్‌వర్క్ గాని, ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి గాని పెద్దగా అవగాహన ఎవరికీ లేదు. అటువంటి ఏరియాలో మేమున్నాము. దాని మీద ఈ ఐడీ తీసుకోవడానికి కూడా నాకొచ్చింది. శంకర్ గారికి మహేష్ గారికి ఎవరైతే చెప్పారో ఆయన మా శంకర్ గారు మా బ్రదర్ అండి. ఓన్ బ్రదర్. ఆయన ద్వారాగా నాకు ఇది చెప్పడం జరిగింది. అయితే మనీ సర్క్యులేషన్ అంటే డబ్బు విషయంలో గాని, పేరు విషయంలో గాని కొన్ని కొన్ని దెబ్బతిన్న దాని మీద నేను చేయలేకపోతే చాలా మట్టుకి నేను ఎంతకీ పట్టించుకోవటం లేదన్న విషయాన్ని గమనించి ఏం చేశారంటే మా అబ్బాయి ద్వారాగా చెప్పడం నేర్చుకున్నారండి. తనకి చెప్తే తనే ఏం చేశారంటే మా అబ్బాయికి చెప్పారు. మా అబ్బాయికి చెప్పి మా అబ్బాయికి ఎంకరేజ్ చేస్తే మా అబ్బాయి పేరు జేజ్ రాజదుర్గ ప్రసాద్ అండి. పీజీ కుర్రోడికి చెప్పడం మొదలెడితే ఆయనొచ్చి ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు నాకు చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు. ప్రతిరోజు నాకు చెప్పడం స్టార్ట్ చేస్తే నేనేంటంటే నాన్న ఆల్రెడీ గతంలో చాలా మార్కెటింగ్‌లు నేను చేశాను నాన్న. డబ్బు ఎవరికైతే పోగొట్టుకున్నాను. ఇలాగే కొంత డబ్బులు కూడా నాశనం చేసుకున్నాను. చాలా మందివి కూడా పాడు చేశానన్న ఉద్దేశంతో నేను చేయననేవాడినండి. అయితే మా అబ్బాయి చెప్పగా ఏమన్నారంటే ఒక రోజున ఎవరికీ
కానీ మనం ప్రోడక్ట్ వాడుకుంటే చాలట కదా నాన్న అంటే, పనే ప్రోడక్ట్ అంటున్నారు కదా! ప్రోడక్ట్‌లు వాడుకోవడంలో తప్పేం లేదు. మంచి ప్రోడక్ట్ అయితే ఆల్రెడీ యామ్‌వే ఐడియా ఉందండి. యామ్‌వేలో మార్కెటింగ్‌లో ఇట్లా బాగుంటాయన్న ఉద్దేశం అయితే నాకు తెలుసు. దాని మీద ప్రోడక్ట్‌లు ఏముంటాయి ఏంటంటే, ఇలా ప్రతీదీ సప్లిమెంటరీ రూపంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే అప్పటికి నాకు అనుకోవీర్ అనేది టీ పొడి అన్నది చెప్పారు. దాని ద్వారాగా గ్యాస్ నొప్పి తగ్గుతుందని చెప్పారండి. ఓకే. గ్యాస్ నొప్పి తగ్గుతుందా? గ్యాస్ నొప్పి తగ్గేది కావాలి కదా! నాకు అర్జెంట్‌గాని నేను వెంటనే ఏం చేశానంటే ఎలో జరిగింది అండి. ఆ రెండిటి ద్వారాగానే నీకు గ్యాస్ నొప్పి తగ్గితే నేను ఈ బిజినెస్‌లో ప్రతి ప్రొడక్ట్ వాడగలుగుతాను. లేదు నాకు నొప్పి తగ్గలేదంటే ఇంక ఈ బిజినెస్ గురించి నా దగ్గర రోజు నుండి నేను ఆ ప్రొడక్ట్ వాడుకుండడం మూలన నాకు ఆ రోజు నుండి గ్యాస్ నొప్పి అనేది రాను రాను తగ్గడం మొదలైంది. తగ్గడం మొదలైన తర్వాత ఎప్పుడైతే తగ్గిందో ఈ ప్రొడక్ట్ మీద నాకు ఇంకా నమ్మకం ఇంగ ఒకటే. నేనిప్పుడు పట్టుకున్నదొకటే. అంటే దానికిలాగా ఉంటుందా? లేదా? అది ఇది ఒకటి కాదా అంటే నాకు దేవుడిచ్చిన వరం అన్నట్టు దానికి గూడా 'గౌతమ్ బాలి' గారు ఇంజినీరింగ్ తనే చేసేవాళ్ళు. 50,000 అక్కడ నాకు ఐడియా ఉంది. వెంటనే ఈయన ఎప్పుడైతే మళ్ళీ ఇందులో ఉన్నారని తెలిసిందో వెంటనే నేను టేకప్ చేసి అప్పటి నుండి నా ప్రొడక్ట్ వాడుకోవడం నేను స్టార్ట్ చేశాను. ఆ రకంగానే నేను లేకపోతే నేనప్పుడు చేసే పనుల మీద నాకెవరు కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. పైగా నేను చెప్పాను గదండీ! 4 తరగతి వరకు చదువుకున్నాను. నేనెవరికైనా పెద్దగా చెప్పాలంటే నాకు ముందు భయం. ఎటులేను, రాయలేను. వాళ్ళు నాకన్నా ఒక క్లాస్ ఎక్కువ చదివితే వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే కొద్దిగా భయమేసేది. ఎందుకంటే అప్పుడు మామూలుగా మేము పనులైతే నాటుగా చేసేవాళ్ళం గానీ, హార్డ్‌వేర్ అండి మీకు రాడ్ బెండింగ్ ఇటువంటివి ఎలాంటివో, అటువంటి పనుల మీద మాకేంటంటే హార్డ్‌గా ఎళ్ళడమే తప్ప గాని స్మూత్‌గా ఎళ్ళడం గాని, స్మూత్‌గా మాట్లాడడం గాని, స్మూత్‌గా చేయడం గాని, అంటే మేమైతే తప్పుగా మాట్లాడేవాడిని కాదు గానీ, మాట్లాడే నేను చాలా రోజులు బిజినెస్ చేయలేకపోయేవాడిని. ఎవరికైనా చెప్పినా సరే, నాకు బాగా ఫ్రెండ్స్ సర్కిల్‌గా ఉండేవాళ్ళు, అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు, బావ, బామర్దులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరో నా ఫ్రెండ్ సర్కిల్‌లో మంచోళ్ళు వచ్చారు. విన్న వారి ద్వారాగా నేను ఐడీలన్నది యేసుకున్నాను. ఆ తరుణంలోనే మా శంకర్ ద్వారాగానే మాకు మహేష్ గారు గూడాని పరిచయం అయ్యారు. ఆయన ద్వారాగా నేను ఫస్ట్ నేను ఏజెంట్‌గా తీసుకున్నాను. తీసుకొని నాకు ప్రోడక్ట్ నా షాప్ ఒకటుంది. ఆ షాప్‌లో కూడా పెట్టి 10 మందికి గూడాను పరిచయం చేశాను. ఈ షాప్‌లో ప్రోడక్ట్ కూడా నేనెలా పరిచయం చేశానంటే, ప్రతి వాళ్ళకి తెలియదు ముఖ్యంగా లూజ్‌గా ఇచ్చేవాడిని. అంటే ఈ ప్రోడక్ట్ అంతా పెద్దగా కొనమంటే ఎవరు గూడా ఇంట్రెస్ట్ చూపించరు. పెద్దగా కొనాలంటే అందరూ ముందుకు రారని తక్కువగా ఏంటంటే టీ పొడి అలాగే కుకింగ్ ఆయిల్ గూడా లూజ్‌గా ఇవ్వడం, చేయడం వలన కొంతమందికి అది కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయ్యి వాళ్ళకి నచ్చింది. నచ్చిన తర్వాత ఇది ఎక్కడిది కుకింగ్ ఆయిల్ ఏటి, టీ పొడి ఇది చెప్పిన తర్వాత అప్పుడు పెద్దగా చూపించడం అన్నది జరిగిందండి. ఆ రకంగా నేను ఈ బిజినెస్‌ని అల్లగలా ఒకటిగా అలాగా పెంచాను. ఈ తరుణంలో నేను మహేష్ ద్వారాగా డైరెక్టర్ అయ్యేటప్పటికి అసలు డైరెక్ట్ అంటే ఏటన్నది కూడా నాకు తెలీదు. కానీ ఆ రోజు డైరెక్టర్ అయ్యి నేను రూ. 11,000 13,000 ఫస్ట్ ఇన్‌కమ్‌గా తీసుకున్నాను. తీసుకుంటూనే ఈ తరుణంలో ఇలా ఇప్పుడు మొత్తం ఆ జర్నీ అంతా చెప్పడానికి మళ్ళీ ఇంకోసారి టైం తీసుకుందామండి. కాకపోతే ఈ రోజు నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఎవరైనా చేయొచ్చు. ఇది మంచి ప్రొడక్ట్ అండి. ఇది మంచి క్వాలిటీ అండి. ఇది మంచి కంపెనీ అండి. పైగా మన ఇండియా కంపెనీ అండి. ఎందుకంటే ఈ రోజున నేను ఎన్నో రకాల దగ్గర దగ్గర నాలుగో తరగతి అంటే 2086 96 నుండి గూడా నేను పనులు మానేశానండి. పనులు చేయడం స్టార్ట్ చేశాను. 96 నుండి 2000 నేను సాధించిందేటి? నేను చెందిందేటి అనుకుంటే గనక నా ఒంటి మీద నా కన్ను పోయింది, నా కాలు పోయింది, నా చెయ్యి పోయింది. అలాగే అన్నవి జరిగినియి. చాలా దెబ్బలన్నవి జరిగినియి. ఆటి మూలన మచ్చలు తప్ప మార్కులెక్కడా మిగలలేదండి. బాగా పని చేస్తాడు. మంచిగా ఉంటారు. మంచిగా మన పనిగా చేస్తాడన్న పేరు మిగిలింది తప్ప, ఆ పేరుతో నాకు భోజనం అయితే జరగలేదండి. నేను అలాగే చేసుకుంటూ నా పేరు నేను నిలబెట్టుకున్నాను గానీ, వెనక్కి తిరిగి 2018 నాటికి నేను సాధించింది, సంపాదించింది ఏమైనా ఉందంటే, నాకు పాప, బాబుని సంపాదించాను. అంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి ప్రతి వాళ్ళకి కూడా అనుకోకుండా వచ్చేదే. 2000లో నాన్నగారు
చనిపోతానన్న భయానికి నాన్నగారికి కొద్దిగా ప్రాబ్లమ్ ఉండి చనిపోతానన్న భయానికి నాకు 2000లోనే పెళ్లి చేశారు. 2002కి బాబు పుట్టారు. 2005 ఎలాగన్నది కూడా నాకు తెలియదు ఆ రోజున. ఎందుకంటే నాన్న వాళ్ళ దగ్గర పెరిగాం కాబట్టి మాకు అటువంటివి తెలిసేవి కాదు. నాన్నగారు 2006లో చనిపోయిన తర్వాత మాకు ఫుల్‌గా బాధ్యత అన్నదే అబ్బింది. అంటే ఎలా నేను అనేక రకాల పనులు చేసుకుంటేనే అలా చేయడం వలన మేము చేసాం తప్ప కానీ మేము ఎక్కడ కూడా ఏమీ సాధించలేకపోయాం. సాధించలేకపోతే 2018 నాటికి చూస్తే ఈళ్ళిద్దరు పిల్లలు ఏం చేయాలని చూస్తే మా పనిలోనైతే నేను నెగ్గలేనన్నది పూర్తిగా అర్థమైందండి. కాపోతే ఆ ఉద్దేశంతోటే మీకు ఎలా అయితే మీ అప్లైన్‌లు చెప్పినప్పుడు మీరు ఎంకరేజ్ అయ్యి మీరు చాలా మందికి చెప్పాను. కాపోతే నా పనిముట్లతోటి నేనెళ్లి చెప్తే ప్రతి ఒళ్ళకి లోకువగా కనపడేవాడిని. అంటే వాళ్ళేమడిగేవాళ్ళంటే, "నువ్వొక డిష్ బిగించడానికి మా దగ్గర కేవలం రూ. 300 మేమిస్తాము. అలాంటి అది రూ. 250, రూ. 300కి వచ్చినోడు నువ్వు లక్షల రూపాయలు చెప్తుంటే మేమెలాగ నమ్మాలి? మేమెలాగ చెయ్యాలి? నువ్వేమైనా మేము చేయగలుగుతాం." అంటే ఫస్ట్‌గుంటే ఎవరికీ గూడానే చెట్టు మొదలు విత్తనం వేయగానే పళ్ళెవరికీ రావేయండి. ఈరోజు మార్కెట్‌లో ఎక్కడైతే మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు అనేక రకాల పళ్ళుంటున్నాయో, ఆ పళ్ళేవి 3 సంవత్సరాల క్రితం వేసిన చెట్లేనండి అవి. అలాగే మన వెస్టేజ్ అన్నది కూడా నాటగానే రాదు. ప్రతి మార్కెట్‌లో చాలా మార్కెట్‌లు చెప్తుంటారండి. నైట్ డబ్బు కడితే పొద్దురిగా ఆ పని మాత్రం జరగదండి. మనం ముందు మొక్కనేసి ఎలాగా నిలబెడతామో, మనం అలాగే మనం ఇందులో ఐడీ యేసుకొని కూడా మనం నిలబడగలగాలి. ప్రతిరోజు మీకిప్పుడు చెప్పారు ఆ మాటేంటంటే, మన ఇంటి ముందు ఒక జామ మొక్క గాని, లేతే ఒక కొబ్బరి మొక్క గాని, ఒక మామిడి మొక్క గాని ఏసి, ఆ మొక్కకి మనం బయటికి మీటింగ్‌కి ఎప్పుడైతే ఎళ్తున్నామో దానికొక చెంబుడు నీళ్లు దాని మీద పోసి, మనం మీటింగ్‌కి బయటికి వెళ్తే గనక, అది కాపొస్తుందో లేదో తెలీదు గానీ 4 సంవత్సరాలకి మనం ఎళ్ళిన మీటింగ్‌కి ప్రతి దానికి కూడా మనం చేసుకుంటూ వెళ్తే, మనకి పెద్ద చెక్కన్నది రావడం మాత్రం స్టార్ట్ అవుతుంది. ఆ కాపొచ్చే లోపే మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఆ చెట్టు ఎదిగినంత బేగా మనం ఎదుగుతాం. అది మనం దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా చేయగలగాలి. చాలా మంది ఎటకారించారు, తమ్ముడిని నన్ను మీరు రూ. 1,00,000 ఇప్పించేస్తారా? మీరు భలే అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇవి అప్పుకి తెచ్చుకుంటున్నారు, అవి అప్పుకి తెచ్చుకుంటున్నారు. మీరే మమ్మల్ని అవమానించారు. కానీ అందులో నుండే మాకు కసన్నది స్టార్ట్ అయింది. ఎందుకంటే మా ఏరియాలో మాకు ప్రతీదీ గూడాని ఎక్కడ గూడాని అక్కడ నాన్ ట్రైబు అన్న మాట ఉంటదండి. నాన్ ట్రైబ్‌కి విలువుండదు. మేమైతే విశ్వబ్రాహ్మణ క్యాస్ట్‌కి చెందినోళ్ళం. దాని మీద మాకు విలువుండేది కాదు. ఈ రకంగా ఇది చేసుకుంటూ 2018 నుండి 2021 వరకు సిల్వర్ డైరెక్టర్‌గా, స్టార్ డైరెక్టర్‌గా అలా తయారయ్యాను. తయారయ్యేటప్పటికి నాకనుకోకుండా ఇంకా పూర్తిగా నేను చేయలేకపోతున్నానని భావించి దేవుడేం చేసాడంటే నాకు యాక్సిడెంట్ అనేది గోకవరం అనేది ఫీల్డ్ వర్క్‌కెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయింది. కాలు ఇరిగిపోయి 2 నెలలు ఇంట్లో పడుకున్నానండి. 2 నెలలు ఇంట్లో పడుకుంటే నాకు బయట మార్కెట్‌లో అంటే తప్పకుండా పోవడానికి ఏంటంటే ఒక రోజుకి డిష్ బిగించినా, కార్పెంటరీ చేసినా, తాపీ పని చేసినా, ఏ పని చేసినా నాకు కుర్రోళ్ళని పెట్టి చేసినా, నేను ఇండివిడ్యుయల్‌గా చేసినా ఒక డిష్ బిగిస్తే రూ. 300 నెలకి ఒక 10 డిష్‌లు వీళ్ళు చెప్తే 30,000 చెప్పేవాళ్ళు నెలకి. 40,000 చెప్పేవాళ్ళు. లేతే 60,000 చెప్పేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో నేను కనీసం ఎంత సింపుల్‌గా చూసినా 50,000 దాటి తెచ్చుకునేవాడినండి డిష్‌ల పని మీద. ఈ సబ్బులు చెప్పాలి ఇంత మంచి డబ్బులొస్తున్నాయి కదా! అనుకున్నాను గానీ, ఆ రోజున కాలు విరిగిన రోజున నాకర్థమైంది. పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాను. ఇంట్లోనే పడుకుంటూ పోయాను. పడుకుంటూ పోయి ఆఖరికి నా షాపుంది కదా! రీచార్జ్ చేస్తాను. మినీ ఏటీఎం ఉంది. ఇవన్నిట్లి మీద నేనేమైనా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే, మీకు ఐడియా ఉందో లేదో ప్రతి ఒక్కరికి గూడా 2020 నుండి ఫుల్ కరోనా టైమ్ అండి. ఎక్కడ కూడా ఎటువంటి ఆదాయం గూడా రాకుండా పోయింది. ఆదాయం రాకుండా పోగా మా షాపు తీద్దామన్నా సరే బయట కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. అటువంటి ఆదాయం గూడా రాకుండా పోయింది. బయటికి వెళ్ళడమే కాకుండా అయింది. పాప, బాబే నన్ను బాత్రూమ్‌లకి ఇలాంటి వాటికి గూడా తీసుకెళ్ళేవాళ్ళండి. అలాంటి తరుణంలోనే దీంట్లోనే నేను ఆ రోజున ఫస్టు 2020 కా రే నెలాఖరులోని డిసెంబర్ నెలలో నీకేంటంటే జనవరి నెలకల్లా ఒక నవంబర్ నెల యాక్సిడెంట్ అయిందండి. డిసెంబర్ నెలలో రూ. 18,000 చెక్కుగా తీసుకున్నాను. నన్నాళ్ళు పెద్దగా నా చెక్కులు రాలేదు. నేను డైరెక్టర్ అయ్యానంటే అప్పుడు 14,000 వచ్చింది. ఆ తర్వాత సిల్వర్ అయ్యానంటే వచ్చినియి. అప్పుడప్పుడు వచ్చినియి తప్ప గాని, నేను పని చేయకుండా మొత్తం ఇంట్లో పడుకుంటే నాకు డబ్బులు
నాకు అర్థమవ్వకపోతే నాకు అర్థమవ్వని దాన్ని వెంటనే మా తమ్ముడికి చెప్తే ఎక్కడ ఎటకారిస్తారో, ఎందుకంటే చెయ్యనన్నాను కదన్న గిల్టీ ఫీలింగ్ ఉంటదని భయానికి ఏం చేశానంటే మా బ్రదర్‌కి కాకుండా అప్పుడు వెంటనే ఫోన్ చేసి సార్ ఇలాగా నాకు రూ. 18,000 రూ. 19,000 చెక్ 19,000 అండి. రూ. 19,000 చెక్కొచ్చింది. అది ఎవరిదో నాకు చేసిందండి. నాది కాదన్నాను. ఎందుకంటే నేనేం చేయలేదు లేదు. అయితే ఆయన చెప్పారేంటంటే, "సార్ ఎవరిదో మీకు రాదండి. ఆ చెక్ ఏదైతే ఉందో అది మీరు కష్టపడ్డ సొమ్ము మీదేనండి" అన్నారు. అసలు నాకు అర్థం అవ్వలేదండి. బయట పని చేస్తున్నారు. ఇలాంటిది పని చేయకుండా, ఇక్కడ ఏమీ చేయకుండా నేను పడుకున్నా సరే, కాలు విరిగిపోయి పడుకున్నా సరే రూ. 19,000 వచ్చినాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ రోజు నాకు చాలా ఉన్నా నాకు హెల్ప్‌గా అనిపించినియి. అలాగే ఆ రోజు నుండి నేనేం చేశానంటే, ఈ వర్క్‌గా నేను ఎలాగైనా చెయ్యాలి. చెప్పలేకపోతున్నాను కాబట్టి చెప్పేవాళ్ళని ఎతుకుదాం. రాయలేకపో నేను మాట్లాడలేను కాబట్టి మాట్లాడేవాడిని ఎతుకుదాం. నేను మెయిను నాకన్నిటి మీద గ్రిప్ లేదు గానీ చిన్నప్పటి నుండి టెక్నికల్‌గా నాకు గ్రిప్ ఉందండి. అంటే ఒక సెల్‌లో ఏదైనా వర్క్ చేయాలన్నా పిపిటి నేను కొద్దిగా తెలుగును మా పాప బాబుని దగ్గర పెట్టుకొని తెలుగులో అనువదించుకొని అంటే ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని ప్రతి దాన్ని రాయడం స్టార్ట్ చేసుకున్నానండి. రాయడం స్టార్ట్ అన్నది నేను ఆ రోజు నుండి తయారు చేసుకున్నాను పీపీటీలనేవి. అందుకే నా దగ్గర ఏ పీపీటీ అయినా ఈ రోజు కూడా మీకసల పీపీటీ ప్లాన్ రూపంలో రావాలి. కాకపోతే నా ల్యాప్‌టాప్ ఓసిపోవడం మూలానికి దగ్గరగా పీపీటీల రూపంలో మీ ముందుంటాను. అయితే ఈ ఆ రోజు నుండి నేను కూడా పీపీటీలన్నవి తయారు చేసుకున్న ఆ రోజు నుండి చెప్పడం స్టార్ట్ చేశానండి. ఆ జనవరి నెల నుండే కాల్ అలా పెట్టుకొని తీసుకెళ్ళమని నేనెళ్తే గనక ఎంతంటే అండి ఆ రోజు గూడా మళ్ళీ ఇంకొక రూ. 18,000 రావడం స్టార్ట్ అయింది. 2 నెలలు బెడ్ మీద పడుకుంటే. అప్పుడు నాకు అర్థమైందండి. రూ. 39,000 బయటికి లేచి చేస్తే ఎందుకు రావు? ఒక రోజు ఆదాయం ఎంతంటే రూ. 633 వచ్చిందండి. అంటే పడుకున్నా సరే ఆ రోజుల్లో రూ. 500 తాపీ మేస్త్రి కూలి. పడుకుంటేనే రూ. 600 గనుక ఎందుకు రావన్న ఉద్దేశాన్ని పెట్టుకొని మా బాబుని తీసుకెళ్ళమని ఫస్ట్ నెల జనవరి నెల 2021 నుండి స్టార్ట్ చేసుకొని ఫుల్ టైమ్‌గా చేశానండి. జనవరి నెలలో 14,000 ఏటి ఇంతేనా అనుకోవచ్చు మీ అందరూ. కానీ అదే వర్క్ నేను ఇంకొద్దిగా కష్టపడి చేశాను. ఫిబ్రవరికి 24,000 అయింది. మార్చికి 25,000 అయింది. ఏప్రిల్‌కి 37,000 అయింది. జూన్‌కి 79,000 అయింది. జులైకి 84,000 అయింది. ఆగస్ట్‌కి 1,10,000 అయింది. నాకు నిజంగా దేవుడిచ్చిన ఎంతో మంది నాకు 2004 నుండి గూడా నాకు పరిచయం ఏంటి, ఈ రోజుకి నా పరిస్థితి ఎలాగుంది, నిజంగా ఈ రూ. 1,00,000 నేను సాధించానంటే నాకు చాలా గొప్పగా చూసిర్రండి ఆ రోజు. నాకది పెరిగింది. ఎవడైతే నన్ను ఏలనాడాడో, "నువ్వు చేస్తావు, నువ్వు చెందుతావు" అనుకున్నానురా. ఆ రోజే అనుకున్నానురా. ఈ మాటలన్నీ మీకు ఎవరెవరు గతంలో మీరు చాలా కొటేషన్‌లు చూసుంటారు. ఈ రకంగా తమ్ముడికి గాని, మాకు గాని. ఎందుకంటే, ఆ రోజున మమ్మల్నెవరు నమ్మలేదు. మా ఊర్లో ఇప్పటికి కూడా పెద్దగా ఒక 10 లెగ్గలుండవండి. ఒక లెగ్గలున్నా సరే మాకు వర్క్ అవ్వవు. ఎందుకంటే, ఎందు గురించంటే వాళ్ళకి అలాగుండడమే వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు కార్పెంటర్‌ని మిస్ అయ్యాం, ఓ తాపీ మేస్త్రిని మిస్ అయ్యాం, ఓ డిష్ టెక్నీషియన్‌ని మిస్ అయ్యాం. వాళ్ళు పనులు చేయడానికి లేరు. వాళ్ళు పనులు చేసి మేము ఎదిగిపోతున్నాం అన్న ఫీలింగే తప్ప గాని, వాళ్ళు ఎదుగుదాం అన్న ఫీలింగ్ ఈ రోజుకి కూడా ఎవరికీ ఉండదండి. అక్కడ ఎదగాలంటే ఇంకో రకంగా ఎదగడానికి ట్రై చేస్తారు గానీ, మనం వెస్టేజ్ చెప్తే మెయిన్ చెప్తే అసలే వినరు. వాళ్ళకి గాని, మన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని మనం చెప్తే బేగా వినరు. అందుకే మన ఫ్రెండ్‌కి ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్‌తో చెప్పించాలి. అంతేగాని దీన్ని డైరెక్ట్‌గా మనం చెప్తే మన దగ్గర ఎవరు ఈ రకంగా మేము చేసుకుంటే నేను 30, రూ. 28 తీసుకున్నానండి. హైయెస్ట్‌గా 1,10,000 తీసుకుంటే, ఈ రోజుకి గూడా నాకు కొనసాగిస్తూనే నా టీమ్ వర్క్ నేను ఈ రోజున 21,000 మంది టీమ్ వర్క్‌గా తయారు చేసుకొని ఉన్నా. ఇది నా సక్సెస్ జర్నీ సార్. ఓకే సార్. దీంతో పాటు ఈరోజు మీకు చెప్పే పాయింట్‌లేటంటే, ప్రతి వారికి గూడా, ప్రతి ఒక్కరికి గూడా ఉండే నేను చెప్తాను. ఈ కంప్లెయింట్ ఏంటంటే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మిస్టేక్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. మన టీమ్‌లో కొత్తగా న్యూ డైరెక్టర్ అంటే డిస్ట్రిబ్యూటర్ చేస్తారో, వాళ్ళు తీసుకురావడం ఎంత ముఖ్యమో, అలాగే వచ్చిన వారికి మనతో పాటు ఓకే అండి. మనతో పాటు డైరెక్ట్ ఎంకరేజ్ చేయడం కూడా అంతే ముఖ్యమండి ఇక్కడ. ఇక్కడ ఎంకరేజ్ చేయలేకపోతే గనుక మనం ఏమి చేయలేమండి వాళ్ళకి.
వాళ్ళని ఎప్పటికప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. చేయడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు మనతోటి ఉండటం లేదు. మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. దీనికి ముఖ్యమైనంగా ఏంటంటే 3 కారణాలుంటాయండి. ఈ 3 కారణాలే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆ 3 అడ్జస్ట్‌మెంట్ అండి. అయితే ఎవరైతే ఉందో అడ్జస్ట్‌మెంట్ అనేది ఏంటంటే మనకి దాన్నే అంటాం ఆనందించడం, హ్యాపీగా ఉండడం. అంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఎవరినైతే మనం పిలుస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడ్జస్ట్‌మెంట్. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటంటే పెద్దగా ఈ రోజున మనకి ముగ్గురు త్రిమూర్తులు కలిపి పెట్టింది ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేష్ అక్కడ ఎలాగైతే ఉన్నారో అలాగే ఇక్కడ ముగ్గురు కూడాని సాహు గారు, లక్ష్మి గారు, అలాగే పివి లక్ష్మి గారు, అలాగే పివి మహేష్ గారు ఈళ్ళు ముగ్గురు కలిపి తయారు చేసింది ఈరోజు జూమ్ మీటింగ్. చెప్తున్నారంటే కంపల్సరీగా జూమ్ మీటింగ్. ఇలాంటి మీటింగుల్లోకి వాళ్ళని హాజరు చేయాలి. ఇంకొకటేంటంటే వాళ్ళని హాజరు చేసిన తర్వాత వాళ్ళని హాజరు చేసి వాళ్ళకి చూడనండి హాజరు చేసి వాళ్ళని వినేటట్టు చెయ్యాలి. తర్వాత ఇంకొకటేంటంటే ఆళ్ళకి చాలా మంది గూడాని దాన్ని వినియోగించుకుంటేటట్టు చేయగలగాలి. అంటే ఎవరైతే ఫాలో అప్ చేసి, ఫోన్‌లు చేసి ఈ రకంగా హాజరు చేయించాలి. ఇంకొకటేంటంటే వాళ్ళని పెద్ద పెద్ద సెమినార్‌లు అంటే మీటింగులని, అవార్డ్ ఫంక్షన్‌లని, అలాగే బూట్ క్యాంపులని వీటికి తీసుకుంటే మనకి పెద్దగా గ్రోత్ చెందిన సక్సెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెక్కుల్ని వారి చెక్కులు చూపిస్తూనే, వాళ్ళ చెక్కులు చూపించుకుంటూనే మనమేం వాళ్ళు సక్సెస్ జర్నీ ఎలాగయ్యారు? ఏటనేది వాళ్ళకి ఆన్‌లైన్‌లోనా, జూమ్ మీటింగుల్లోనా, లేకపోతే ఫోను ద్వారాగానా, లేతే మీకు కుదిరితే నేరుగా అప్పుడు వాళ్ళకేంటంటే అండి, చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీలవుతారు. వీళ్ళేంటంటే మేము ఇంతవరకు చేయలేకపోయాం. మేము ఇంతవరకు చెందలేకపోయాం. ఈళ్ళతోటి మాట్లాడించడం చాలా మంది చేసుకుంటున్నారు. అలాంటిది నేనెందుకు చేయలేనన్న ఉద్దేశం అన్నది పోయి ఆ రోజు నుండి అడ్జస్ట్‌మెంట్‌గా తయారవుతారండి. ఇవేమైనా ఈ 3 చోట్లలోనే దొరుకుతుంది వీళ్ళకి. సక్సెస్ లీడర్ దగ్గర దొరుకుతుంది. అలాగే జూమ్ మీటింగ్ పెద్ద జూమ్ మీటింగుల్లో దొరుకుతుంది. అలాగే సెమినార్‌లు, మీటింగ్‌లు ఇటువంటివి దొరుకుతుంది. బూటర్లతోటి సీనియర్ లీడర్ తోటి మాట్లాడించడం ద్వారాగా దొరుకుతుంది. అంతేగాని మనం రాగానే మీరు నలుగురిని తీసుకురండి. అలాగే బీడితో మాట్లాడండనుకోండి ఎవరు గూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందేటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, వాళ్ళ అప్పుల బాధల నుండి తప్పించుకోవడానికి, వాళ్ళు ఫ్రీడమ్ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి దాన్ని గూడాని ఎక్కడికక్కడ సంపాదించుకోవాలి. నాకన్నది ఒక గోల్ కావాలి. నా కలలు నెరవేర్చుకోవాలని వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనమేంటంటే మనం చూపించగలగాలి. అప్పుడు వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ అయ్యి వాళ్ళు చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ అండి అది. ఆ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్. అంటే చాలా మందికి సిస్టమ్ గురించి చెప్తుంటే వాళ్ళేమంటారంటే, "ఏముందన్న సిస్టమ్? ఏముంది చెప్పండి సిస్టమ్? ప్రోడక్ట్ తేడం, ప్రోడక్ట్ అమ్మడం, ప్రోడక్ట్ వాడుకోవడం. మీదిదే కదా సిస్టమ్. అమ్మడంలోని, ప్రోడక్ట్ తేడంలోని దీంట్లో లేదండి మన వ్యాపారం అనేది. మనదెప్పుడు కూడా నేర్చుకోవడంలో ఉంది. ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో, ఆ నేర్చుకోవడంలోనే ప్రతి పాయింట్ కూడా మనం ఏం కాదండి మోటివేషన్ ఉంది. రోజు మోటివేషన్ చేసి ఎవరికీ మనం చెప్పలేమండి. ప్రతిరోజు మోటివేషన్ చేస్తే మన బిజినెస్ జరగదండి. నువ్వు పులివి, నువ్వు సింహానివి, చేయగలదు, నువ్వు అంత చేయగలదు, నువ్వు బావిలో కప్పవి ఈ స్టోరీలన్నీ చెప్పితే మనకి బిజినెస్ జరగదండి. ఇక్కడ ఎప్పటికప్పుడు మనం ఎలా చేయాలి? మనం ఎలా చేసొచ్చాం? ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎంతమందితోటి జరుగుతుంది? ఎవరెవరు చేస్తున్నారు? ఎలాంటోళ్ళు చేస్తున్నారు? ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి నేర్పగలగాలి. సిస్టమ్ అనేది అదేనండి. కూడా నేర్పగలిగితే గనుక మనకిక్కడేంటంటే నేర్చుకోవడం ద్వారా గాని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నెగ్గగలుగుతారు. అంతేగాని మనం ఏదో మోటివేషన్ చేసేస్తే ఆ రోజు మోటివేషన్ అవుతాడు. మళ్ళీ ఇచ్చినా సరే ఆ గంట, 2 గంటలే తిరుగుతుందండి. ఎంత పెద్ద బ్యాటరీ ఏసినా ఒకరోజు మన సెల్లే చూస్తున్నాం కదండీ! ఎంత పెద్ద 12,000, 20,000, 40,000 సెల్లు కూడా ఒక రోజు, 2 రోజులే పనిచేస్తున్నాయి. ఇటువంటి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది నేర్పాలి. అసలు ఇది ఎందుకు చేయాలి? ఇది ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? ఏమిటి? ప్రొడక్ట్ ఏటి? దీని మీటింగులేటి? దీని ట్రైనింగులేటి? ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు
మనం నేర్చుకోకుండా ఎక్కడ కూడా ఈ బిజినెస్ చేయలేము కంపల్సరిగా. ఈ రోజుకి కూడా మాకు తెలిసిందే చాలా తక్కువ. మా దాకా ఎందుకండి, సాహు గారే ఇంకా నేర్చుకుంటున్నారు, సిద్ధార్థ సింగ్ గారే నేర్చుకుంటున్నారు. నేను అనుకోవద్దు, నేను మీరు ఎంతటోలం. అలాంటిది మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు నేర్చుకోవడం ద్వారా గాని బిజినెస్ ఉందండి. ఎప్పుడు కూడా ఖాళీ మైండ్ తోటి ఉండాలి. వితౌట్ పనులు చేశాను కాబట్టి చాలా మాటలు మాట్లాడేవాడిని నేను. సాహు గారు ఒకసారి వచ్చి నా దగ్గర ఏవేవో మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడకుండా మాట్లాడుతుంటే ఆయన ఏమన్నారంటే, "ముందు సార్ మీరు చెప్పింది విన్న తర్వాత చెప్పింది విన్న తర్వాత అప్పుడు నాకు చెప్పండి. ముందు మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలెడతారో అప్పుడు బాగుంటుందని" చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా సాహు గారు ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుండి ఆయన దగ్గరే కాదు, ప్రతి దగ్గర కూడా నేను నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను. అంతవరకు నేను పనులు చేశాను కదా, నాకింత తెలుసు, అంత తెలుసు అన్న ఉద్దేశంతో కాదండి. ఫుల్ మైండ్ కూడా ఖాళీ చేసుకొని ఉంటానండి. ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే. ఏమో చిన్న పిల్లోడు చెప్పినా సరే మంచి విషయాన్నయితే వినొచ్చు గదా! అలా నేర్చుకోవడం అనేది అంత బాగా నేర్చుకోవాలండి. కంపల్సరీగా చేయగలుగుతామండి. అలాగే మూడో పాయింట్ ఏంటంటే అచీవ్‌మెంట్. అంటే సాధించడం, అంటే గెలవడం, అంటే విజయం. ఈ మూడిటికి ఏంటంటే అచీవ్‌మెంట్. అంటే ఒక లీడర్‌ని తీసుకొస్తున్నాం. ఆ లీడర్‌ని తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్‌ని కంపల్సరీగా చేయించగలగాలి. చేయించగలిగి ఆ నెలలోనే వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ బిజినెస్ చేశారనుకోండి, రూ. 5,000 మీద కమిషన్ చూపించగలగాలి. మనం అంతేగాని రూ. 5,000 మీద కమిషన్ చూపించకుండా ఒక ప్రొడక్ట్ మనం బిజినెస్‌లో తీసుకొచ్చి ఆయన 1000 చెక్కులు చూపించకపోతే ఆయనకి వీలివి, ఆలివి పెద్ద చెక్కులు చూపించి మాత్రం వాడు నిలబడ్డం. ఎప్పుడు కూడా ఆయనకి మనం బిజినెస్ ఎలాగంటే ఆయనకి ఇంతొస్తుందన్నది ద్వారాగా ఆయనే చెప్పుకుండేటట్టు, ఆయన నాకింతొచ్చిందని చెప్పుకుండేటట్టు ఆయన్ని ముందు తయారు చేయగల. ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పిన్ పాయింట్ మారేటట్టు చేయగలగాలి. ఒక సంవత్సరం పాటు అదే పిన్ పాయింట్‌లో ఉండి, ఒక్కప్పుడు ఎప్పుడో ఒక 10,000 వచ్చినియి, లేతే ఎప్పుడో రూ. 100 వచ్చినియి, లేతే రూ. 200 వచ్చినియి, పలానా నెలొచ్చినియి అని చెప్పుకుండేటట్టు కాకుండా, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సపోర్ట్ ఉంటుంది. ఆయన సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈయన బయటికెళ్ళి కూడా వర్క్ అన్నది చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి నేర్పగలగాలి. అది సాధించడం ఎలాగన్నది పూర్తిగా తెలియజేయాలి. డబ్బులు రాకుండా ఎవరు నిలబడరు సార్. ప్రతి వారికి డబ్బే ముఖ్యం. ఈ రోజున ఏదైనా కనబడని భూతం ఉందంటే, ఈ రోజున డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటారు. అలాగని ఏది తప్పంటలేదు నేను. ప్రతి దానికి డబ్బనేది పెద్ద ముఖ్యం అయిపోయింది. కనీసం చంటి కుర్రోడిని కొట్టుకెళ్ళి రమ్మన్నా రూ. 10 ఇవ్వకపోతే డబ్బులు తేవాలంటే ఒక రూ. 5 ఆడికి చేతిలో ఎడితేనే గాని రావట్లే. ఈ రోజున డబ్బు లేకుండా ఏ పని జరగట్లేదు. డబ్బు రావాలంటే మనకేం చేయాలి ఇందులో అనేది డబ్బు తెప్పించడం ద్వారా గాని మనం చేయగలం. డబ్బును కూడా ఆయన్ని ఖాళీగా ఉంచకుండా బయటికి పంపుతారు. ఒక రోజున మా మరదలు గారు గూడాని, మా శంకర్ గారు వాళ్ళ ఆవిడ గారు కూడా అన్నారు, "ఎందుకు చేస్తున్నావు ఏటి? మేము చేయడం మూలాన మానకే రూపాయల మంచం, రూ. 50,000 మంచాలు చేస్తున్నారు. అవేవో వస్తున్నాయి కదా! బతికేస్తున్నాం కదా!" అనుకున్నారు. కానీ ఆయన ఒకే మాట అన్నారు. "ఒక 6 నెలలు దీంట్లో టైం ఇవ్వు. ఒక 6 నెలలు 30, 40 వేల రూపాయలు నెలకి తీయకపోతే వేస్టేజ్ అన్నది వదిలేస్తాను. నువ్వు 6 నెలలు టైం ఇచ్చి, 6 నెలల టైంలో కూడా నేనేమి చేయలేను. నేను వేస్టేజ్‌కి నేను పనికిరాను అనుకుంటే గనుక 6 నెలల తర్వాత కూడా 30, 40 వేలు వస్తాయి. నువ్వు అడ్డు రాకుండా జీవితానికి నేను ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని." ఆ రోజు అలా చెప్పి ఈ రోజుకి కూడా కొనసాగిస్తున్నారండి. కేవలం ఏంటంటే చాలా మంది అనుకుంటారు. ఏంటంటే భర్తకి చెప్పకూడదు అని భార్య, భార్యకి చెప్పకూడదని భర్త. కానీ ఒకానొకప్పుడు ఇంకొక మనిషి ద్వారాగా మూడో పర్సన్ ద్వారాగా ఎప్పుడైతే తెలుస్తుందో, అందుకే ప్రతీదీ కూడా మన టీమ్‌తో పాటు వీలైతే మీ భార్యాభర్తలు ఎవరినైనా సరే మీ టీమ్ దగ్గరికి మిమ్మల్ని వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇందులో అక్క చెల్లెళ్ళుగా భావిస్తాం గానీ ఎవరిని తప్పు ఉద్దేశాలతో భావిస్తాం గానీ తప్పు ఉద్దేశాలుగా చూడం. అందుకని ప్రతి దగ్గరికి మన టీమ్‌ని ఎప్పటికప్పుడు మన టీమ్ దగ్గరికి మన భార్యలని ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు. అలాగే భర్తని గూడా తీసుకొనెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ ఏంటి? ఈ బిజినెస్ ఎలాగుంటుందనేది తెలియజేయాలి. అంతేగాని మనం ఏదో సీక్రెట్‌గా చేసేద్దామని గదిలో పెట్టి, పెట్టెలో పెట్టి తాళం వేస్తే మాత్రం అది తప్పుగా తయారవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి గూడాని తెలియజేయాలి దీని గురించి. ఇలా తెలియజేయించిన రోజున
కంపల్సరీ వాళ్ళు గూడా మనకు సపోర్ట్ ఇచ్చి, మన కుటుంబ సపోర్ట్ గూడా దొరుకుతుంది కాబట్టి ప్రతి దాన్ని మనం సాధించడానికి అవుతుంది. సీక్రెట్‌గా కంపల్సరీగా తెలియాలి. మన ఇంటి మోటివేషన్ ఎంత బాగుంటే మన బిజినెస్ అంత బావుంటుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇది ఈ రోజున నేను చెప్పింది ఏదైతే ఉందో ఈ ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారనుకున్న టైంలోనే చేయాలన్న ఉద్దేశంతోటి ఈరోజు తక్కువగానే తీసుకున్నాను. మళ్ళీ మీకు పీపీటీ రూపంలో మళ్ళీ ఇంకొకసారి ప్రెజెంటేషన్ ఇస్తాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ. విష్ యూ హెల్త్. సార్ ఓవర్ టు సూపర్ మేడం. సార్. థాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పటి వరకు చెప్పిందైతే చాలా అద్భుతంగా, చాలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీ లైఫ్ లో వాడిన ప్రొడక్ట్ రిజల్ట్ ఏమొచ్చింది, అలాగే మీరు బయట వాళ్ళకి ఇచ్చిన రిజల్ట్ ఏమొచ్చింది అనేది ఫీడ్‌బ్యాక్. మేడం నాకైతే అలోవెరా బాగా కనెక్ట్ అయింది మేడం. అలోవెరా టీ పొడినైతే నేను ఇప్పటికి మర్చిపోను. ఎందుకంటే నా పని చేసిన విషయంగా నాకు 30 టీలు తాగేవాడినండి రోజుకి. కైని మందులు ఇటువంటి అలవాట్లయితే నాకేమి లేవు గానీ, నాకు బ్యాడ్ అలవాటు ఒకటుంది. అదేంటంటే నాన్నగారితోటి పాటు ఎళ్ళినప్పుడు నాకు కూడా ప్రతి దగ్గర టీ ఇచ్చేసేవాళ్ళండి. ఆ టీ నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ టీ మూలాన నేను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా. ఆ టీ అలవాటు మీదగా ఈ టీ పొడి అనేది ఫస్ట్ తీసుకున్నాను నేను. కానీ ఆ ఓకే. టీలు తాగితే లేనిపోయిన ప్రాబ్లమ్‌లొచ్చినియి. ఈ టీ తాగిన తర్వాత నాకు గ్యాస్ ప్రాబ్లమ్ పోయింది. తర్వాత ఇంకొకటేంటి తగ్గింది. అలాగే ఒకప్పుడు ఒళ్ళు గూడా పెద్దగుండేదండి. ఆ ఒళ్ళు గూడా కరిగింది. అలాగే చాలా బాగుండేదండి నాకు. అందు గురించి నా టీ కనెక్ట్ అయ్యాను. ఈరోజు ఇంకొకటేంటంటే ఎప్పుడు కూడా ఫీలింగ్ ఉండదండి ఈ టీ పొడి. ఆ టీ అలా కాదండి. కంపల్సరీగా నేను ఒక పని ఏదైనా రూ. 5,000 పని ఒప్పుకుంటే ఒక రూ. 2,000 టీలకే ఖర్చు పెట్టేవాడిని. ఈ రోజు నాకు డబ్బంతా ఓహ్! కూడా ఆదా చేసిందండి ఈ టీ పొడి ద్వారా. ఎంత తాగినా సరే మనకి యెస్ సార్. ఎనర్జీ బూస్ట్‌గా పనిచేస్తుంది మేడం. ఇలాగే ప్రొడక్ట్ అంటారా చాలా మందికండి 1, 2 కాదండి. ఎంతమందికైతే ఇచ్చానో అంతమంది దగ్గర నుండి మంచి రెస్పాన్సే తీసుకున్నాను మేడం. చేశారు. కొంతమంది చాలా ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మా ఏరియాలోనైతే మనుషులే కాదండి కోడికి, మేకలు కూడా వాడేసి చాలా ఫీలింగులు చెప్పారాళ్ళు. కొలెస్ట్రాల్ చనిపోతున్న కోళ్ళకైతే కొలెస్ట్రాల్ కూడా పట్టినవి ఉన్నాయండి. అలాగే స్పిరిలోనేసి బతికించినవి కూడా ఉన్నాయి. అంటే మీకు తెలిసే ఉంటది పందెం కోళ్ళు అంటారు చూసారా? పందెం కోళ్ళు పొడుసుకుంటాయండి. పొడుసుకు ప్లస్ అలాగే కొలెస్ట్రాము కొంచెం ఇటువంటివి సప్లిమెంటరీ మనం వేసి కూడా కోళ్ళని కూడా బతికించిన ఏరియాలున్నాయండి. మెడలు తిరిగిపోయిన కోళ్ళకి అలాంటాటిలకి అంటే పస్సుల మీద జంతువుల మీద చెప్పాలా చెప్పండి? మనదైన సప్లిమెంటరీ మేడం. మనం తీసుకుంటున్నామో, ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో ఏది కూడా ప్రత్యేకించి మనం వాడవలసిన పని లేదు. ఈరోజు కానీ మనకి గౌతమ్ బాలి గారు మనకి దేవుడుగా అన్నీ గూడా మళ్ళీ మన చెట్టు నుండి తీసినవి మనకి డైరెక్ట్ క్యాప్సూల్ రూపంలో ఇచ్చారు. అందుకే నేను ఎక్కడైనా సప్లిమెంటరీ చూపించేటప్పుడు కూడా చేతులు వేసి నాకి ఫీలవ్వడానికి ఏముండదు. ఇందులో మందు వాసన గాని, మెడికల్ వాసన గాని ఇటువంటిది ఏది ఉండదు. చాలా మంది టాబ్లెట్‌లుగా ఉన్నాయంటారు. మీరే చెప్పండి పసరుగా ఇస్తే, ముద్దగా ఇస్తే ఎవరు తినగలరు? పచ్చి వాతాయి, పచ్చి కామర్లకి అటువంటివి మాకు దేవరపల్లి, మారేడుమిల్లి ఆ ఏరియాలో ఇస్తారు. ఆళ్ళకిచ్చినవి చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే మనకి క్యాప్సూల్ రూపంలో మనకు తయారు చేశారంతే. కానీ క్యాప్సూల్ అని మెడిటని డైరెక్ట్‌గా వాడతాను. నేను వాడిన దాని మీద నేనెంత ఎనర్జీగా ఉంటాను. ప్లస్ ఇంకొకటేంటంటే ఏ రోజు గూడా నేను ఫుడ్ తినకపోయినా ఆ లోటు గూడా నాకు తెలియకుండా నాకుంటుందండి. ఈ రోజున ఇప్పుడు గాని ఎలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను ఎటువంటి మానసిక ఒత్తిడి గూడా పడలేదండి. ఎందు గురించంటే ఈ ఇమ్యూనిటీ పవర్ అన్నది బాగా పనిచేసింది నాకు ఆ రోజున. ఏ రోజైతే కరోనా వచ్చిందో ఆ రోజు నేనప్పుడు తిరిగాను. మా ఇంటికి డిష్ బాక్స్‌లు, సెటప్ బాక్స్‌లు తెచ్చేవాళ్ళు కానీ మా ఇంటి చుట్టుపక్కల గూడా అందరికి కరోనా వచ్చింది కానీ మాకెటువంటిది కూడా కరోనా అనేది మా ఇంటికి కూడా రాలేదు. ఇంత మంచి సప్లిమెంటరీ మేడం ఇది. అంటే ఒక రోజు సరిపోలేదండి అంత బాగా. నేనైతే నేను మోటివేషన్ అయ్యాను. అలాగే నేను చెప్పినోళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. సూపర్ సార్. మరి మీ అబ్బాయి ఇన్‌కమ్ చెప్పండి. మీ అబ్బాయి కూడా కార్ తీసుకున్నారు. మీ అబ్బాయి కోసం ఒక 5 మినిట్స్ చెప్పి మీ డ్రీమ్ చెప్పండి సార్. మేడం మా అబ్బాయి నీకంటే నా గురువు అనొచ్చండి ఆయన్ని. గురువండి ఆయన. మా అబ్బాయి అని యెస్ నేను సార్. చెప్పుకోవడం కాదండి. మా అబ్బాయి నాకు పుట్టిన అంటే మా తండ్రి గారు నాకు చనిపోయి తను ఆ రూపంలో పుట్టారనుకుంటాను నేనైతే గనక. నాన్నగారు ఎలాగైతే చూసుకున్నారో అదే సిస్టమ్‌లో ఈరోజు నేను ఎక్కడికైనా ఏదైనా బయట వర్కులు ఏమైనా చూసుకున్నా, నేను ఎక్కడికైనా ఎళ్ళినా చేసినా, నా టీమ్ అంతా కూడా ఆయన అండర్ లోనే ఉంటది. నాకే కొందరు పేర్లు ఇంకా పూర్తిగా తెలీదు. కానీ ఆయనే నాదంతా కూడా వర్క్ అంతా కూడా ఆయనే చూసుకుంటారండి. ఈరోజు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకొని ఓపెన్ డిగ్రీ కట్టుకున్న ఆయన టీమ్‌ని ఆయన చేసుకుంటారు. అలాగే నా టీమ్‌ని ఆయన చూసుకుంటారు. ఏ మీటింగ్
ఇది జరగదు. ఆయన గైడ్‌లైన్ లోనే నేను చేస్తుంటానండి. అలాగే ఆయన ఇన్‌కమ్ కూడా సిల్వర్ డైరెక్టర్ చేస్తానండి. రూ. 18,000 తను తీసుకున్నారు. అలాగే మాకన్నది డ్రీమ్ అయితే అండి, అదే వైజాగ్‌లో నేను మళ్ళీ నా ఇల్లుని నేను నిర్మించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు హుడా పార్క్ దగ్గర రూ. 4,500కి 2018 ఇల్లు. ఈ రోజున అది ఓహ్! 1,48,00,000 స్థలం అది. హుడా పార్క్ దగ్గరండి, పెద్ద వాల్టేరు. యెస్ సార్. పెద్ద జాలర్పేట హుడా పార్క్ అక్కడ సర్కిల్‌లోది. అటువంటి ప్లేస్‌ని తయారు యెస్ చేసుకొని సార్. మళ్ళీ నేను ఏదైతే పుట్టిన ఏరియా ఉందో ఆ ఊర్లోకి నాకన్నది, నాది ఇల్లు అన్నది చూపించుకోగలగాలి. అప్పుడే నాన్న ఆత్మ, అమ్మ ఆత్మ కూడా థాంక్ యూ మేడం. థాంక్ యూ. దీని ద్వారాగైతే నేను ఇంత ఇన్‌కమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయను. ఎందు గురించంటే ఎవరు ఊహించలేని ఇన్‌కమ్‌లు అందరూ తీసుకుంటున్నారు. నేను రూ. 1,05,000 అంటే దేవుడే అని చెప్పి నేను కరెక్ట్‌గా చెప్పలేను. ఎందుకంటే రూ. 1,00,00,000 తీసుకోవచ్చు. దానికి దాటి తీసుకొచ్చి 10,00,00,000 తీసుకోవచ్చు. మన వర్క్‌ని బట్టే మనకు తయారవుతుంది మేడం ఇక్కడ. ఎవరు కూడా ఇంత ఇన్‌కమ్ అనేదైతే నేను చిన్నగా అనుకున్నానేమో అని నాకు దేవుడు అంతే సరిపెడతాడని చెప్పట్లేదు అంతే. ఇంకొకలాగా అనుకోవద్దు మేడం. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా మంచిగా అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చినట్టు లేదండి. ఈవెన్ మీరన్నట్టు ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరికి కూడా వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత మోటివేషన్ ఎంత ఇంపార్టెంటో ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఫేస్ ఓకే. చేసారో చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి మై డియర్ ఫ్రెండ్స్, మరి స్టార్ సెషన్ మీద మనం ఒక 10 ఫీడ్‌బ్యాక్స్ తీసుకున్నామండి. ఎందుకంటే ప్రతిరోజు జూమ్‌కి అటెండ్ అవుతున్నాం కదండీ. మరి ఇన్ని ఎక్స్‌పీరియన్స్ కలిస్తే మన సక్సెస్. ఓకేనండి. మరి సార్‌కున్న మీరు మా రంపచోడవరం ఊరెళ్తే మై డియర్ లీడర్స్, అసలు ఈ ఊర్లో కూడా వెస్టీజ్ స్టోర్ గాని, ప్రొడక్ట్స్ అందివ్వడం గాని ఏముండదండి. అలాంటి ఊర్లో 3 కార్లు ఓపెనింగ్ అయిందండి. 3 కార్స్. మరి చూడండి, అన్ని సదుపాయాలున్న ఈరోజు మనమే స్టాక్ పాయింట్ ఆలోచిస్తున్నాం. బట్ ఇలాంటి ఊర్లో ఇంత అద్భుతమైన సక్సెస్ తీసుకున్న బ్రహ్మాజీ గారికి ఇంకొకసారి అందరం కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థాంక్ మీరు యూ. అనుకున్న డ్రీమ్స్ మీ అబ్బాయి ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. మై డియర్ లీడర్స్, స్టార్ సెషన్ మీద మనం ఒక 10 ఫీడ్‌బ్యాక్స్ తీసుకున్నాం 100%. మరి ఫస్ట్ మేడం. సార్ అవుతుందా మీకు? థాంక్ యూ మేడం. సిగ్నల్ ఉందా ఎస్ సార్? మేడం, ఎస్ మేడం. థాంక్ యూ సార్. థాంక్ మాట్లాడదాం యూ మేడం. వెరీ మచ్. యెస్. మేడం వెరీ వాయిస్ గుడ్ క్లియరా? మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. క్లియర్ సార్. క్లియర్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ఎలా ఉన్నావు? సూపర్ అని అసలుకి మీ దెబ్బతో మేము రాత్రి అంతా నిద్ర లేకుండా నడుచుకొని కూర్చున్నాం ట్రైన్ కోసం. తీరిపోయింది ఓకే. ఓకే. అసలు. అదే అమ్మా. మీరు వాడుకో చూసారా, చాలా పవర్ఫుల్ గా ఉంది ఈ రోజు. ఓకే అమ్మా. ఎందుకంటే థాంక్ యూ. మీలో ఏదైతే అసలు ఇప్పుడు వరకు మీరు ఏదైతే కష్టపడి ఫీల్డ్ లో మీరు ఏదైతే చేసిన ఒక ఇది ఉందో దాని మొత్తాన్ని ఈ రోజు మీ మాటల్లో మాకు మాకు అందరికి. సో ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఈ రోజు ఓకే అమ్మా. అవుతుంది అని నిరూపించారు మీరు అసలుకి దాన్ని. సో వండర్ఫుల్ అని 100%. ఇలాగే మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవడం. మనకి ఇంకా మన డైనమిక్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. మహేష్ సార్ వచ్చారు మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ వెరీ మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేమందరం మీ సెషన్ విన్నాం. మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు కూడా బాగా దగ్గర నుండి బాగా చేయించారు. సో బ్రహ్మాజీ గారు మీకు ల్యాప్టాప్ పోవడం వల్ల మీలో టాలెంట్ అంతా బయటపడింది. సో ఓకే మరి సార్. ఏదేమైనా సరే ఎక్కడున్నా సరే జూమ్ మాత్రం మా జీవితానికి ముడిపడిపోయి ఉంది కాబట్టి వింటున్నాం. మా అంకే పక్కనే ఉండి వింటుంటే నేను కూడా విన్నాను. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. చెప్పండి సార్. ఇంకే మొత్తం చాలా మంది మరి మీ స్పీచ్ తీసుకుని ఇప్పుడు అంగే చెప్తున్నారు. చాలా బాగా మాట్లాడిందని చెప్తుంటే హ్యాపీ అనిపించింది. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ మేడం. అలాగే సావు సార్ కూడా ఉన్నారు. ఒకసారి సావు సార్ కూడా మాట్లాడతారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫ్రీగా చేసుకుంటున్నాం సార్. మీరు అందరూ ఉన్నారా సార్ జిల్లా? గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీగా మనము ఏపీ ఎక్స్ప్రెస్ లో ఏసీ ట్రైన్ లో బాలి సార్ని కలవడానికి 20 years సెలబ్రేషన్ కి వెళ్తున్నాము. మీ అందరు అదృష్టవంతులు. సో చాలా చాలా మంచిది. నెక్స్ట్ ట్రిప్ లో మీ అందరు కూడా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆ ట్రిప్ కూడా ఈసారి దీన్ని కూడా మాట్లాడతా అంటున్నారు. సో ఈసారి మనకి ఏంటంటే ట్రిప్ కూడా సక్సెస్ కి ఒక భాగం అండి. ఎందుకంటే ట్రిప్ కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతా మనం ఇంకా డెవలప్మెంట్ గా ఆలోచించాలి. కాబట్టి ట్రిప్ కి కూడా మనము చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నమాట. అంటే దానికి చాలా వాల్యూ ఇవ్వాలి. వచ్చిన తర్వాత ఇంకా కొత్త బాగా చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే సో సార్. థ్యాంక్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు మాకు బ్లెస్ చేయండి. నెక్స్ట్ టైం మీరు రావాలి. అందరికి యూ. గాడ్ బ్లెస్ యూ. లక్ష్మీ మేడం గారికి కూడా గాడ్ బ్లెస్ యూ. అండ్ బహాదూర్ సార్ మాట్లాడతారు. Yes, sir. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. Thank you, sir. Good morning, sir. గుడ్ Very మార్నింగ్ good మేడం. morning. గుడ్ మార్నింగ్ సార్. Good morning, all of you. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ది Thank you. బెస్ట్ అండి అందరికీ కూడా. ఎస్ సార్. Madam, thank you. మంచి సెషన్ ఇచ్చారు. మేమందరం చాలా ప్లానర్స్. సార్ చెప్పండి. ఇంకా ఈశ్వర్ సార్ మాట్లాడతారు. సార్ మా sir. వాయిస్ Good morning, madam. Good morning, sir. ఎస్ ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సిగ్నల్ కట్. సిగ్నల్ తగ్గుతున్నాయి. అవునండి. అవునండి. అన్నయ్య ఓకే అమ్మా. అసలుకి ఈ రోజు మీ సెక్షన్ కి వీళ్ళందరూ ఫిదా అయిపోయారు అన్నయ్య. అంత అద్భుతంగా చెప్పారు అన్నయ్య ఈరోజు సెక్షన్. సిగ్నల్ లేకపోయినా నేను మాట్లాడతాను కొట్టుకున్నారు అందరూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈశ్వర్ గారు, హరీష్ ఈశ్వర్. సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మల్ సార్. సూపర్ morning, సార్. sir. Very good morning, సెక్షన్ sir. అలాగే Very good morning. సక్సెస్ జర్నీ కూడా మాకు ఒక ఓకే సార్. థ్యాంక్ యూ. సిగ్నల్ లేని ప్రాంతం నుంచి ఈ రోజు బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ గా నిలబడినందుకు కంగ్రాచులేషన్. మీ అందరూ మాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్. ఈ రోజు ఆధ్వర్యంలో మేము అందరూ V20కి వెళ్తున్నాం. చాలా వండర్ఫుల్ గా ఉందండి. చాలా ఎక్సలెంట్ V20 జర్నీ అంతా. చాలా థ్యాంక్ యూ మేడం. జర్నీ. అయ్యా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ అమ్మా. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. బాగున్నారా? మార్నింగ్ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అన్యా. మా అన్యా బాగున్నారా? సెషన్ అయితే చాలా బాగుంది. ట్రైన్ లో Okay, ఉన్నాం thank కూడా you. వింటూనే ఉన్నాము. మీ సక్సెస్ జర్నీ ఇన్స్పిరేషన్ గా ఉంది. మీ Okay, ఇంకా thank పెద్ద you. పెద్ద సక్సెస్ తీసుకోవాలి. ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ కూడా మంచి జోష్ గా ఉన్నారు. జోష్ గా వెళ్తున్నారు. మీ ట్రిప్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సార్. హరీష్ కోరుకుంటున్నాం మార్కెట్. స్ఫూర్తిగా. సో మీ అందరం కూడా సార్ గుడ్ మార్నింగ్ అండి. కట్ అయిపోయింది సార్. ఇంత సిగ్నల్ బాగా రాలేదు. అవునండి. కట్ ట్రైన్ లో అయింది. 20 years సెలబ్రేషన్స్ కి ఢిల్లీ వెళ్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు Okay, కూడాను తప్పకుండా రావాల్సిన ఈవెంట్ ఇది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము ట్రైన్ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ లీడర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చక్కగా మంచిగా డైలీ జూమ్ వింటూ ఇంకా తొందరగా జూన్ కూడా మనం విజయవాడ అవార్డ్ ఫంక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు విజయవాడ అవార్డ్ ఫంక్షన్ మాత్రం ప్రతి ఒక్క 5% అబౌవ్ అందరూ రావాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో హ్యాపీ మచ్. జర్నీ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ సార్. థ్యాంక్ యూ అండి. మాట్లాడదామండి. యశోద మేడం యూటర్న్ చేసుకోండి.
డిఎంఏ యశోద గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. మూడు అవుతుంది ఎవరి మాట అన్నది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో అన్మ్యూట్ ఇచ్చారు మేడం గారు. అండ్ బ్రహ్మ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ సార్, మీ మాటల ద్వారా నమ్మకాన్ని కల్పించారు సార్, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు సార్. సూపర్. మా ఫాదర్ కూడా అంతే సార్, ఒక టీ పౌడర్, జిటా టీ పౌడర్, అదే విధంగా అలోవెరా యూస్ చేస్తేనే మా ఫాదర్ కి గ్యాస్ ప్రాబ్లం ఇది హిట్ అయింది. ముందు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ బాగా ఇబ్బంది పడేవారు. సో ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల నాన్నగారు కూడా బాగా మంచి రిజల్ట్ వచ్చింది సార్. సో మీ సెషన్ ద్వారా అయితే మీరు చెప్పిన మాటలు కావచ్చు, ఇంకా మీ సెషన్ కావచ్చు, ఒక ఫ్లోగా వెళ్ళింది సార్, క్లియర్ కట్ గా మంచిగా చెప్పారు. సూపర్. సో ఆ ఇన్స్పిరేషన్ ఆ జీల్ అనేది మాలో కూడా నలుగురికి తెలియజేయాలి. మీరు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తారో, హార్డ్ వర్క్, డెడికేషన్, ఆ శక్తి, సామర్థ్యం అవన్నీ మాలో కలగాలి సార్. సో చాలా బాగా అద్భుతంగా పడ్డ కష్టాలు కావచ్చు, ఆ కష్టాలకి ప్రతిఫలం కావచ్చు, ఇవన్నీ ఒక సక్సెస్ కి ఒక సక్సెస్ సూత్ర సైకాలజీ మంత్ర అన్నట్టు ఒక సక్సెస్ కి ఒక మంచి పునాది సార్ ఇది. ప్రయాణం చేస్తున్న సార్లందరికీ విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ సార్. సో వాళ్ళు చూడండి, వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు ఒక సక్సెస్ కోసం ప్రయాణం చేస్తున్నారు వారందరూ. ఒక 8 lakhs 9 lakhs గురించి మంచి కోసం కోరేవారు. సో ఆ విధంగా వాళ్ళు ఎంతో మనకి అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అదే విధంగా బ్రహ్మ సార్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి సార్ నాకు. తప్పకుండా సార్. గాడ్ బ్లెస్. అజ్మీరా చంద్రశేఖర్ ఫ్రమ్ ఖమ్మం సార్. సో సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నా సార్. నేను స్టూడెంట్ సార్, యూపీ ఉత్తరప్రదేశ్ లో ఎంఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్ గా ఉన్నా సార్. సో థ్యాంక్ యూ సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, జూమ్ లో ఉన్న ప్రతి అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్ సెషన్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విజయ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్. బ్రహ్మాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ నిజంగా మాటలు నేర్పించింది సార్ ఈరోజు సెషన్ మాత్రం మార్వలెస్ అన్నమాట. అంటే రియాలిటీ కనిపించింది సార్ ఫుల్ గా. అండ్ నిత్య విద్యార్థిగా ఉండాలి అన్న మాట మాత్రం టచ్ చేసింది సార్. ప్రతి ఒక్కరు ఈ ఒక్క పాయింట్ కనుక తెలుసుకోగలిగితే దానంతట అదే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పే. ఎందుకంటే అసలు మాటలతోనే చాలా ప్రపంచాన్ని చూపించారు అనిషన్. అండ్ అంటే నేనైతే ఆ ఊరు వచ్చాను సార్, అప్పటికి మేబీ మీ ఐడి కూడా లేదనుకుంటా. ఆ ఊరు వచ్చి భయపడి వచ్చే కోవిడ్ ముందు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. భయపడైతే నేను వచ్చేసాను సార్. ఎందుకంటే నేను అంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు. దగ్గరలో అని చెప్పారని చెప్పి ట్రైన్ ఎక్కేసాను. అంటే అప్పుడు తెలుసు కదా సార్, అంటే ఏదో అంటే ఎంత దూరమైనా పర్వాలేదు, ఒక ఐడి పడుతుంది అన్న ఒక కుతూహలంతో వస్తాము. సో అలాంటి ఊర్లో మీరు నిలబడ్డారంటే నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్కడికి వచ్చేసాం, వేరే ఊర్లో వేరే ప్రపంచం. అవును సార్, అది మాత్రం నిజమే. అంటే బస్ ఎక్కంగానే ఆ వేరియేషన్ కనిపించేస్తుంది. రాజమండ్రి దిగి ఆ ఊరు బస్ ఎక్కంగానే కనిపిస్తుంది వేరియేషన్. ప్రపంచంలా ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అయినా సరే మీరు గెలిచి చూపించారు సార్. మీరు ఏంటని ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ బాబుకి చెప్పాలండి థ్యాంక్స్.
తండ్రిని తీర్చిదిద్దిన తనయుడు అన్నమాట. ఎక్సలెంట్ అండి. అదృష్టం ఉండాలి సార్. అది మాత్రం అదృష్టం ఉండాలి. సూపర్ సార్. థ్యాంక్ యూ ఓకే సో మేడం. మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Good morning, Lakshmi Madam. Good morning, Brahmaji sir. Yes. And good morning, గుడ్ all మార్నింగ్ the మేడం. morning. గుడ్ మార్నింగ్. మీ సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మాలాగా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ సార్. మీరు చెప్తుంటే హార్ట్ టచ్ అవుతుంది సార్ నిజంగా. అంటే ఇంతకు ముందు చెప్పారు, నాకు ఇంతకు ముందు మా ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ ఇచ్చారు సార్ శంకర్ సార్ అండ్ మహేష్ సార్. మీ శంకర్ సార్ ఓకే చెప్తుంటే అండి. నేను షార్ట్ కట్ లో చెప్పారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. సారీ, అంటే బాగా హార్ట్ కి టచ్ అయింది. కానీ మీరు ఈ రోజు చెప్పే ప్రతి మాట హార్ట్ కి టచ్ అయింది సార్. నిజం చెప్పాలి అంటే చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీ లైఫ్ ఎలా థ్యాంక్ యూ. లీడ్ చేయారు. ఇంతకు ముందు కూడా నేను విన్నాను సార్ మీ ఊరి గురించి. మీరు అక్కడ ఊరిని ఓకే. బాగు చేయాలి అన్న విధానంలో మీరు అక్కడ ఉంటున్నారు అనే విధానంలో కూడా నేను విన్నాను సార్. చాలా చాలా ఎక్సలెంట్ ఉంది సార్. హార్ట్ ఇలా సక్సెస్ జర్నీ చూసిన తర్వాత అయినా మాలాంటి వాళ్ళందరూ 100% ఫాలో అవుతాను సార్. వెస్టేజ్ లో ఎలాంటి సక్సెస్ జర్నీ ఉంది అనేది మీరు చెప్పారు. 100% ఫాలో అవుతాను సార్. అలాగే గట్టిగా కోరుకుంటున్నాను. ప్లస్ నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా సార్. మేడం. తప్పకుండా. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేణుగోపాల్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. Ma'am, good morning, ma'am. Lakshmi ma'am. వెరీ And వెరీ గుడ్ మార్నింగ్ సార్. Brahmaji sir, గుడ్ very, మార్నింగ్ very సార్. good. గుడ్ మార్నింగ్. Brahmaji sir, గుడ్ మార్నింగ్ really, సార్. 3 tips of your points is very super, sir. నిజంగా మార్క్. థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్ స్టోరీ, మీ లైఫ్ హిస్టరీ ఏదైతే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, మీరు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. హౌ టు లీడ్ ద లీడర్స్. మన లీడర్ ఎలా చేయాలి అనే విధానం, మీ అంశం మనసుకి నిజంగా హత్తుకునేలాగా మీరు చెప్పారు సార్. మీకు ఓకే సార్. థ్యాంక్ యూ. ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువే. ప్రెజెంటేషన్ అనేది లేకుండా సింపుల్ వేలో క్లుప్తంగా 3 పాయింట్స్ లో మీరు తెగొట్టి చెప్పే విధానం నాకు ఓకే బాగా సార్. నచ్చింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ అండ్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న Yes, sir. అంటే మన సాహు సార్, మహేష్ సార్, వెంకయ్య గారు అండ్ భద్రా సార్, ఎంటైర్ ది టీమ్ Yes. who are traveling in the AP Express. I wish all Yes, the sir. best and a happy journey and get the success. మీ వెంట అన్ని సక్సెస్ Yes. అన్ని రావాలి, అంతా ఉండాలి. మీరు ఎంతో హ్యాపీగా తిరిగి రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, హూ ఆర్ విజిటెడ్ ఢిల్లీ, ఎవరైతే అక్కడ ఉన్నారో వెళ్ళారో, మన వెస్టేజ్ అంతా పని చేసుకున్న తర్వాత రెడ్ ఫోర్ట్ సో అవన్నీ Yes. విజిట్ చేయండి. ఇట్ ఈస్ సూపర్ మార్వలస్ ప్లేసెస్. మంచి మంచి ఇమేజెస్ తీయండి. అందరు చాలా మంది బాగుంటుంది. అండ్ సార్ ఒక చిన్న పాయింట్ సార్. సార్ బ్రహ్మాజీ సార్, చిన్న పాయింట్. చెప్పండి సార్. మా ఆర్మీలో ఏంటంటే పెద్ద సైన్యం ఉన్నా కానీ దాన్ని నడిపించే విధానం సామెత ఏంటంటే, అవునండి. ఏ కచ్చా దాగా బాందా హువా హై ఆర్మీకో అని చెప్తారు. అంటే ఓకే. ఆర్మీ మొత్తాన్ని ఒక టీం అయితే ఆ టీం ని మొన్నటి ఒక లేదు. దూది లాంటి దారపోగే చిన్న అవునండి. ఆర్డర్స్ నుంచి మొత్తం సైన్యాన్ని నడిపిస్తారు. ఓకే సార్. అలానే వెస్టేజ్ ఫ్యామిలీ అప్లైనర్ అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్స్, వాళ్ళందరూ వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు చెప్పే మాటల మీదే వెస్టేజ్ ఫ్యామిలీ అంతా ఆధారపడి నడుస్తుంది. అండ్ చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం, లక్ష్మి మేడం థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ బ్రహ్మాజీ మచ్ సార్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. ఇన్ ఫ్యూచర్ భగవంతుడు ఇస్తే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం సార్. థ్యాంక్ యూ సో తప్పకుండా మచ్. సార్. తప్పకుండా సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ వేణుగోపాల్ సార్. మరి చాలా చాలా మంచి మంచి ఎంత వాళ్ళు రిజెక్ట్ చేసుకొని వస్తారు డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ సో శివపార్వతి మచ్.
మేడం సార్ శివపార్వతి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మజ్జి గారు గుడ్ మార్నింగ్. ప్రతి వారం మేము రాజమండ్రి సిఎన్టీలో కలుస్తాం సార్. ఓకే మేడం. మేము చూస్తూ ఉంటాం. మీకు అక్కడ వినడం కన్నా ఇంకా జూమ్ మీటింగ్ ఇంకా చాలా బాగా చెప్పారు సార్. అంటే విన్నా జూమ్ మీటింగ్ లో విన్నా ఎప్పుడు విన్నా అసలు ఇష్టం లేకుండా విన్నాం కాదు, చాలా ఇష్టపడతాం సార్. అంటే మీరు ఓకే అంత చదువుకోలేకపోయినా ఇప్పుడు అంత ఓకే సంపాదిస్తున్నారంటే ఇప్పుడు చదువుతో పని లేదు, ఓకే మేడం. వచ్చేది ఒకటే సాధ్యం. నేను పెద్దగా చదువుకోలేదు సార్. ఓకే మేడం. సార్ మీకు ఎలాగైతే మీరు రెస్టారెంట్ వచ్చారనేది నాకు ఇష్టమైన ప్లాట్ కూడా అలోవేరా సార్. ఓకే మేడం. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు, అలాగే నేను కూడా అదే సార్. నేను బయటికి వెళ్ళినా చెప్పడం కూడా దాని గురించి చెప్తాను సార్ బాగా. ఓకే అండి. ఓకే అండి. మంచి సెక్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నట్టు మీ డ్రీమ్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వెంకటేశ్వరి గారు మాకు సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. వెంకటేశ్వరి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. అలాగే అమ్మిరాజు గారు మ్యూట్. ఎస్ వెంకటేశ్వరి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మెమరీ సార్ సూపర్ సూపర్ చెప్పారు సార్. న్యాచురల్ స్పీచ్ సార్ అది. న్యాచురల్ స్పీచ్ సార్ అది. మీరు కట్టినట్టుగా కనబడేలాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క కష్టాన్ని ఫలితంగా మీ బాబు మీకు తోడుగా ఉండటం, మీ ఒడిదుడుకులతో అంటే తక్కువ ఎక్కువ అనేది చూడకుండా కరోనా మూమెంట్ లో కూడా మీ యొక్క అమౌంట్ వచ్చినప్పుడు మీరు నమ్మినరు అంటే దానితోటే మీ యొక్క బిజినెస్ నమ్మొచ్చు, అమ్మొచ్చు, మనం సొమ్ము తీసుకోవచ్చు అనేటటువంటి పదాలని పర్ఫెక్ట్ గా మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకే అన్నారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల, పుత్రుని కనుగొని ఉత్సాహము నాడు పొందుర సుమతి అని. ఆ సుమతి శతకంలో ఒక పద్యం ఉంది సార్. అది మీరు ప్రపంచానికి, వెస్టేజ్ ప్రపంచానికి, చదువు వచ్చిన వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇది కనువిప్పు కలిగేలాగా మీ యొక్క బాబు మోటివేషన్ లాగా మీ బాబు చేసినటువంటి గైడ్లైన్స్ లో ఉండి తీసుకున్నటువంటి అమౌంట్ కూడా చెప్తూ మీరు తీసుకున్నటువంటి చెక్ చెప్పటం అనేది ఒక మార్వెలెస్ సార్ వాస్తవం. సార్ మీరు చెప్పినటువంటి విధానం ఎట్లా ఉందంటే మామూలుగా ఎదురుగా ఒకరు కూర్చొని ఆ డిబేట్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా ఒక దాన్ని కులంకంగా చెప్పడం జరిగిందో ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఒక పాఠం లాగా చెప్పడం జరిగింది సార్. నా పేరు వైవిఆర్ సార్, వై వెంకటేశ్వర్లు, ఎర్ర వెంకటేశ్వర, నల్గొండ జిల్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా యొక్క గోల్ వచ్చేసి మార్చి 3వ తారీఖు మా పాప బర్త్డే సార్. నా బర్త్డే కూడా 3వ తారీఖే మార్చి. ఆ రోజుకి కారు కూడా తీసుకోవాలనేటువంటి డ్రీమ్ తోటి ఉద్దేశంతో చేస్తున్నాం సార్. మా యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావడానికి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి మేడం సార్. మీరు కూడాను అలాగే తప్పకుండా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మా టీం కూడా కష్టపడి చేసేలాగా, మా టీం కూడా మంచి అచీవ్స్ వచ్చేలాగా బ్లెస్సింగ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన పద్యం చెప్పారు సార్. చాలా ఇయర్స్ అయింది మంచి పద్యాలు కూడా విని, మరి మర్చిపోతున్నాం అలాంటివన్నీ. చాలా ఎక్సలెంట్ సార్. అలాగే కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అమ్మిరాజు గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అమ్మిరాజు గారు.
థ్యాంక్ యూ గుడ్ సార్, మార్నింగ్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మేడం గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మాజీ సార్. గుడ్ మార్నింగ్ అమిరాజ్ సార్. అండి, మై నేమ్ ఇస్ అమిరాజ్ అండి, చొప్పల్ల. లక్ష్మి వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన సెషన్ అయితే సూపర్ అండి, మామూలుగా చెప్పలేదండి. ఇంకో అదృష్టం ఏంటంటే తన కొడుకు తన కూడా ఉందండి. ఇప్పుడు ఉండే పిల్లలందరూ కూడా అండి మనం చెప్పినా అంటే వింటే చాలా అదృష్టవంతులండి, వింటలేదండి ఎవరి మాట కూడా. అంటే కలిసి చాలా సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ అండి, మామూలుగా కదండి. తర్వాత సార్ ఈ అలోవేరా టీ కూడా అన్నారు చూడండి, అది నాకు కూడా అది వాడానండి. గ్యాస్ అనేది జెటా టీ పొడి ఒకటండి, స్పైసీ అండి. మా అమ్మగారు అయితే ఫస్ట్ లో మామూలు తర్వాత పెద్దగా బాగోలేదని మళ్ళీ పట్టుకొచ్చి నాకు ఇచ్చేసిందండి. అమ్మ అలా కదమ్మా, ఇది వాడు, ఇది బాగుంటది, నేను వాడుతున్నాను, స్పైసీ టీ పొడి ఉంది కదండి, అది ఇచ్చానండి. కఫం అదే వంటల కింద పడిపోద్దండి కొంతమందికి, కఫం గొంతుకులోంచి. నాకు కూడా అలాగే పడిపోద్దండి, మా అమ్మగారికి నాకు కూడా సేమ్ అండి. అయితే ఇద్దరికి కూడా కఫం అనేది వల్ల మన ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్ అండి, చాలా నెంబర్ 1 అండి. తర్వాత సార్, సాహు సార్, మహేష్ సార్, హరి సార్, అక్కయ్య సార్, మొత్తం అబ్రహం సార్, అలాగే ఆనంద్ గారు, అపోల ఆనంద్ గారు, సుజీ మేడం గారు, అందరూ వింటున్నారు జూమ్. చాలా ఆనందంగా ఉందండి, మొత్తం అందరూ మాట్లాడారు కదండి ఇందాక. థ్యాంక్ యూ మేడం గారు. మేడం గారు చెప్పండి మేడం. అందరికీ హ్యాపీ జర్నీ మేడం. అందరికీ చెప్తున్నానండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని నా మనస్ఫూర్తి కోరుకున్నాను మేడం అందరినీ. ఎందుకంటే ఫస్ట్ మేము జూమ్ క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోయాం మేడం, ఎందుకంటే మాది కొంతకాలం బాగాలేదండి, బయట వాతావరణం బాగాలేదు. మధ్యలో సెక్షన్ వచ్చాం మేడం, ఎందుకంటే 10 మినిట్స్ మేడం. మాది క్లైమేట్ చూపిస్తాను మేడం, ఒక్క నిమిషం మేడం. మబ్బులు పెట్టేసి ఆకాశం అంతా మేడం అవును సార్, అవును మా సార్. క్లైమేట్ మేడం మీకు అందరికి అందిస్తున్నాను. చుట్టూ పచ్చని పొలాలు చాలా మేడం, ప్రశాంతంగా ఉంటది మేడం. సూపర్ అవును కదా మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేచర్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఈ రోజు. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి అమ్మిరాజు గారు. సార్ మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పద్మప్రియ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీతో వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సాగు సార్, టీమ్ మహేష్ సార్, సాగు అందరికి హ్యాపీ జర్నీ మేడం. గ్రూప్ లీడర్ అందరు వింటున్నారు మీటింగ్ సార్. ఈ రోజు మీటింగ్ చాలా బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా ఉంది మీ స్పీచ్. అదే సార్, మీ ఇంట్లో సపోర్ట్ చేసినట్టు నాకు కూడా ఇంట్లో కొంచెం సపోర్ట్ తక్కువగా ఉంది సార్. సపోర్ట్ చేసేటట్టుగా కొంచెం నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి సార్. తప్పకుండా. పద్మప్రియ ఫ్రమ్ నెల్లూరు సార్, పివిఆర్ మహేష్ టీమ్ సార్. అవునండి. తొందరలో గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ గా ఉంది సార్ మీ స్పీచ్ ఈ రోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మీ అప్పుడు అప్లైనరే కదండి మేడం కి? మేడం మీ అప్లైనర్ సార్ బ్రహ్మాజీ గారు. ఓకే మేడం, అయితే తప్పకుండా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, అలాగే మీకు మంచి సపోర్టింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే చంద్ర గారు మేడం, చంద్ర గారు మీ టర్న్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మాజీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్. అయితే చాలా బాగుంది సార్. మీరు ఎంత కష్టపడి అయితే బిజినెస్ లోకి అంత కష్టపడి స్టేజ్ కి వచ్చారనేది మాకు అర్థమవుతుంది సార్. ప్రోడక్ట్ మీకు అందుబాటులో లేని సమయంలో కూడా మీరు ఇచ్చారు. ఈ రోజు అన్ని మాకు అందుబాటులో ఉన్న మేము కూడా చేయలేకపోతున్నాం సార్. మేము కూడా మీ వల్లే నేర్చుకుని బిజినెస్ చేయాలంటే బాగా నేర్చుకోవాలని మీరు చెప్పారు. అదే విధంగా మేము ఇప్పుడు జూమ్ మీటింగ్ లోను లోను బాగా నేర్చుకుని బిజినెస్ బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్, మేడం కూడా. అలాగే సార్ మా టీం అందరూ జూమ్ మీటింగ్ అందరూ కూడా నేర్చుకుని బాగా బిజినెస్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. సార్ నా పేరు చంద్ర, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మహేష్ సిన్హా గారి టీం అండి. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఈ రన్నింగ్ కల్లా స్టార్ అవి కార్ తీసుకొని గోల్ చేస్తున్నాము. ఇంకా బాగా మేము బిజినెస్ లో గ్రోత్ అవ్వడానికి మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు బాగా కావాలి సార్. థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అలాగే మేడం జీవన్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs. రమేష్ సార్ 10 lakhs సార్. సూపర్ సార్. రమేష్ సార్ మీ సెషన్ అయితే దీంట్లో నచ్చింది ఏంటంటే మనం మనసు మీద పడుకున్నా కానీ మన వెస్టేజ్ డబ్బులు కాకుండా వస్తాయి సార్. అది మటుకి సూపర్ అంటే సూపర్ సార్. ప్రతి ఒక్కళ్ళు ఫిల్ఫిల్ అవ్వాలని వెస్టేజ్ కి వస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారండి. కాకపోతే నిలబడాలండి దీంట్లో. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చెప్పేది ఏంటంటే కొంతమంది వస్తారు, ఒక 2 months 3 months నుండి నాకు డబ్బులు రావట్లేదు వెళ్ళిపోతారు సార్. అట్లా వెళ్ళకుండా ఖచ్చితంగా నిరంతరం ఒక 2 years బాగా టార్గెట్ చేయండి సార్. ఎవరైనా సరే 100% సార్. నేను సిల్వర్ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ దీంట్లోకి వచ్చేది జీతం కోసం రాకండి. ఎవరండి జీతం కోసం రావు, జీవితం మార్చుకోవడానికి రండి సార్. అందరూ ప్రతి ఒక్కరికి చెప్పేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. నా డ్రీమ్ వచ్చేసేసి రేపు నెక్స్ట్ మంత్ లో కార్ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెస్టేజ్. సూపర్ సార్. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ మంత్ కార్ ఓపెనింగ్ అంటే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గాయత్రి మేడం యూటర్న్ చేసుకోండి. లాస్ట్ 3 members. గాయత్రి మేడం యూటర్న్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ మాట వినిపిస్తలేదండి. గుడ్ మార్నింగ్. వినిపించట్లేదా మేడం? చిన్నగా ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఓకేనా మేడం? సార్ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ గాయత్రి అండి. మా అప్లైనర్స్ వచ్చేసి పివి లక్ష్మి మేడం అండ్ షేక్ బహదూర్ సార్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ ఈ రోజు మీరు ఏదైతే సెక్షన్ చెప్పారో చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీ సక్సెస్ జర్నీ అంతా కూడా మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, అసలు సిగ్నల్స్ అంటూ లేని, మీకు ప్రొడక్ట్ అందుబాటు లేని ఏరియాలో మీరు ఇంత మంచి సక్సెస్ తీసుకుంటున్నారంటే, మీరు అంత బాగా వర్క్ చేస్తున్నారంటే ఎవరికైనా చేయడం సాధ్యమే అని మీరు నిరూపించారండి. చాలా అద్భుతంగా మంచి మంచి పాయింట్స్ అని కూడా చెప్పారు. మీరు ఏ సిచ్యువేషన్ లో నుంచి వచ్చి ఇప్పుడు ఎలాగా ఇందులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారని చెప్పారు. మీ స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ సార్. ఇంకెంతకన్నా ఎవరికి ఏది ఇన్స్పిరేషన్ మోటివేషన్ దొరకదు. ఎందుకంటే ఇంతకన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎవరు కూడా వెస్టేజ్ అయితే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మా అందరికి కూడా చాలా తక్కువే మేము ఫేస్ చేసేవన్నీ కూడా. సో మీరు చేస్తున్నారంటే ఎవరైనా కూడా పర్ఫెక్ట్ గా బాగా చేయొచ్చు, వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని అర్థం చేసుకుంటే కనుక. సో మీ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీరు ఏదైతే మీ పేరెంట్స్ మనశ్శాంతి కలగాలను కోరుకుంటున్నారో, మీరు అన్నట్టు ఆ ఏరియాలో మీరు మంచి ప్లేస్ తీసుకొని హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. సో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా డ్రీమ్ వచ్చేసి October 2nd మా పాప బర్త్డే అండి. 2024 October 2nd కి నేను స్టార్ క్వాలిఫై అయ్యి 2 LOB తీసుకుంటూ హలో అదే వాయిస్ అయిపోయింది సార్. చూడమే కాదు చేసుకోండి మేడం. ఓకే మేడం.
చెప్పండి. నేను తీసుకోవడమే కాదండి, నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్కమ్ అనేది ఇప్పించాలని నేను డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్త్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ సార్, మా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా దేవుడు మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పుష్పరాజ్ గారు మీ మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ బాగున్నారా? మార్నింగ్ సార్. సార్ బాగున్నాను సార్. సార్ బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా సార్. ఒక టాప్ అప్లైనర్ గా మీలాంటి అప్లైనర్ ఉన్నందుకు నేనైతే ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే మనం సిటీలో ఉన్నామా విలేజ్ లో ఉన్నామా అన్నది కాదు, ఎక్కడ ఉన్నా సరే మన సంకల్పం గట్టిగా ఉంటే మనం లైఫ్ లో ఎదిగి చూపించవచ్చు సార్. మీ సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి మీరు అలాంటి విలేజ్ లో ఉన్నా కూడా మీరు ఈ రోజు అంత ఇన్కమ్ తీసుకుంటున్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మా లాంటి వాళ్ళందరూ. మీ సక్సెస్ జర్నీ కానీ మీరు ఇచ్చిన మోటివేషన్ కానీ చాలా బాగుంది సార్. మీరు ఒకసారి నాకు కాల్ చేశారు, అమ్మా మీరు నెల్లూరులో ఉంటారా, మీకు ఇటు సైడ్ ఎవరైనా టీం ఉంటే చెప్పండి నేను మాట్లాడతాను అని చెప్పి. నాకు ఆ మాట ఇప్పుడు కూడా గుర్తుంది సార్. నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను నాకు అటు సైడ్ ఒక టీం రావాలి, మీతో మాట్లాడించాలి అని చెప్పి. మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు నేను ఎప్పుడు బాగుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు కూడా మా మంచిగా కోరుకుంటూ ఉంటారు మీరు ఎక్కడున్నా సరే. అంటే కమ్యూనికేషన్ అంత దగ్గరగా లేకపోయినా సరే మీరు దూరంగా ఉన్నా ఎప్పుడు నా టీం బాగుండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు, మహేస్తూ ఉంటారు. మీ గురించి కానీ శంకర్ సార్ గురించి కానీ. వాళ్ళు ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు, ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మీలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని చెప్పి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ సార్ మీ సక్సెస్ జర్నీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ వన్ అండి. థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్ వన్ దుర్గా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మాజీ సార్ గుడ్ మార్నింగ్ అండి. మీ సెషన్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా కనెక్ట్ అయ్యాం మేము కూడా. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా చాలా కష్టపడి చేశారు. ఒక మారుమూల గ్రామం నుంచి మీరు ఎంత సక్సెస్ తీసుకున్నారంటే చాలా. మీరందరూ కూడా మాకు శంకర్ సార్ ని నేను చూసాను సార్ మొన్న హైదరాబాద్ మీటింగ్ కి. ఆ సార్ కూడా మంచి మోటివేషన్ మాకు ఇచ్చారు. మీరు కూడా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు చేసిన ప్రతి మన వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ జర్నీ అండి అందరికి కూడాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని, మీ టీం బాగుండాలని, మీరు పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను రమణ మేడం గారి టీం అండి. నా పేరు విజయకొండ దుర్గా, సిల్వర్ డైరెక్టర్ ఇన్వెస్టేజ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐడియా లీడర్స్, ఆ లీడర్స్ రేపైతే మరి మనకి సెలవు హాలిడే అండి. రేపు మనకి సండే పడింది కదా. సో అలాగే చూసుకుంటే మండే నుంచి మనం అద్భుతమైన సెషన్స్ అనేది ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ మోటివేషన్ తీసుకోబోతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా టీం ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా న్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ కావాలి కాబట్టి ప్రొడక్ట్ నాలెడ్జ్ మండే నుంచి ప్రతి ఒక్కరిని యాడ్ చేయండి. ఖచ్చితంగా మనం జూమ్ అయితే యూజ్ చేసుకున్నాం, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో అలాగే మరి ఈ రోజు మనకు అద్భుతమైన సెషన్ ఇచ్చిన బ్రహ్మాజీ గారు సార్ మనందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందామండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా డియర్ లీడర్స్ క్లోజ్ చేద్దామండి. డెఫినెట్ గా మరి మండే కలుద్దాం. మండేకి ఎవరైతే మీరు సైన్ చేయిస్తున్నారో వాళ్ళకి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి మీరు జూమ్ యాడ్ చేసినట్టయితే మీకు చాలా ఈజీ వర్క్ అవుతుందండి. ఎందుకంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్, అలాగే మోటివేషన్, రీచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి జూమ్ లో అనేది కనెక్ట్ అవుతారు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. మండే జూమ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మాజీ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
హ్యాపీ జర్నీ సార్, హ్యాపీ జర్నీ సార్, హ్యాపీ థ్యాంక్ యూ జర్నీ సార్, మేడం థ్యాంక్ యూ అందరూ సార్. కూడా. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఉంటాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ.